బాపట్ల జిల్లా చీరాల గోలి సదాశివుడు కళ్యాణ మండపంలో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమంపై సదస్సు నిర్వహించారు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహానాడు పేరిట 3 రోజులు సభను నిర్వహిస్తున్నాం. స్వచ్ఛందంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చీరాల నుండి హాజరవ్వాలి. అందరికీ అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. 27 నుంచి 29 వరకు కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకి ఈరోజు చీరాల నియోజకవర్గ మహానాడుని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఎప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట వారి మనసులో ఈ ఆలోచన కలిగి మొట్టమొదటి మహానాడు వారు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ మహానాడు నిరంతరంగా జరుగుతుంది. మహానాడు అంటే మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం శ్రేణులకు, తెలుగుదేశం ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పండుగ ఉంది. ఈ పండుగని ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రాంతంలో జరుపుకోవడం ఆనవాయితీ. అలాంటిది ఈసారి రాయలసీమలో ఉన్నటువంటి కడపలోనే జరపాలన్నది ప్రభుత్వం ఇచ్చింది. అనేక సందర్భాల్లో వాళ్ళు చాలా దూరం నుంచి కడప వాళ్ళు, అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు, చిత్తూరు వాళ్ళు వాళ్ళంతా రావడం జరిగింది. ఈసారి మనం రిపీటెడ్ గా మనందరం కూడా కడప రాసినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు మాట్లాడుతూ కొన్ని విషయాలు మీరు స్పష్టంగా చెప్పారు. ఈ పార్టీ ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, ఎందుకు పుట్టింది, సమాజంలో ఎంత చైతన్యవంతంగా ఈ పార్టీ ప్రజలను నడిపింది, ఈ పార్టీలో సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి, కిలో 2 రూపాయల బియ్యం దగ్గర మొదలుకొని, దోపతి వస్త్రాల దగ్గర మొదలుకొని, గృహ నిర్మాణం దగ్గర మొదలుకొని, పట్టాయిలు కానీ ఇవన్నీ కూడా మండల వ్యవస్థ కానీ అనేక రకాల వ్యవస్థలన్నీ కూడా ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు రోడ్లో ఏదో సరే ఆయన మనసులో వచ్చిన ప్రతి దాన్ని కూడా తీసుకెళ్లిపోయి ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. మరి ఆ తర్వాత మనము మద్రాసీలుగా పిలవబడే వాళ్ళని మనం ఎందుకు మద్రాసీలుగా ఉండాలో మనమేంటో తెలుసుకోవడం కోసం నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో కూడా ఈ పార్టీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారు. మీకు ఒకటే విషయం చెప్తున్నాను, మహానాడులో చాలా మంచి విషయాలు మీకు తెలుస్తాయి. చాలా అనుభవంగా వ్యక్తులు దాదాపుగా 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఈ పార్టీ పెట్టిన గురించి కూడా ఉన్నటువంటి అనేక మంది యొక్క ఆలోచనలు, మాటలు, ఎందుకు మనం తెలుగుదేశం పార్టీలో ఉండాలి, ఆ పార్టీ చేసినటువంటి గొప్పతనం ఏమిటి, ఆ పార్టీ ఏ రకంగా ప్రజలు ముందుకు తీసుకెళ్ళింది, ప్రజలను శక్తివంతులు చేసింది అన్నది పూర్తి విషయాలన్నీ కూడా మీకు మూలకోసంగా రావాలంటే అది ఆ మహానాడు మనం ముందుకు తీరాల్సిందే అన్నది ఇక్కడ మనందరం ఆలోచించాలి. పైపెచ్చు మన పార్టీ ఒక పండుగ చేసుకుంటుంది. ఆ పండుగ కడపలో జరుగుతుంది కాబట్టి ఎంతమందికి మనం రాగలుగుతాం అనేది చూస్తాం. పార్టీ మనకి ఇచ్చిన ఆదేశం మేరకు చీరాల నుంచి మనకు అక్కడ ఉన్న అకామిడేషన్స్ అవన్నీ చూసుకొని మనందరం వెళ్ళాల్సి వస్తుంది. అయితే మన ముందున్నటువంటి కర్తవ్యం ఉంటుంది, అర్జెంటుగా మనం గ్రామ, పట్టణ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలన్నీ అయ్యారు. అలాగే మండలం, టౌన్లు ఇవన్నీ కూడా ముందరికి రావాలి. మనకి మొన్న కేఎస్ఎస్ కంప్లీట్ చేసాం, తర్వాత బూత్ ఏజెంట్స్ కంప్లీట్ చేసుకోవాలి, యూనిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. క్లస్టర్స్ కూడా 10 మంది క్లస్టర్స్ ఉంటారు. సమర్థులైనటువంటి వ్యక్తుల్ని లీడర్షిప్ తీసుకుంటారు. ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ ఏంటంటే ఎలక్ట్ అయినటువంటి కౌన్సిలర్స్ ని సీరియస్ గా ఉన్న ఒక 3-4 ఇద్దరిని నేనొక్కడిని జనార్దనకు ఒక పదవి ఉంది కాబట్టి ఆ 2 పదవులు, అలాగే గత 3 సంవత్సరాలు పనిచేసినటువంటి మండల పార్టీ నాయకుల్ని ఇవాళ కూర్చోబెట్టడం జరిగింది. మీ అందరికీ అర్హత ఉంది, కానీ మీ అర్హతని గుర్తించుకోవడానికి రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్, అలాగే రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్సే దీనికి కారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.